వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో అండ్ హిందూ సంఘాల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అండ్ ఒక సోషల్ మీడియాలో ఒక ఉద్యమం సాగుతుందని చెప్పొచ్చు. అదేందో మీ అందరు కూడా తెలిసిందే. సో బ్లాక్ అన్వేషణని, అన్ఫాలో అన్వేషణని, అసలు ఆ అన్వేష్ సంబంధించిన వీడియోస్ ఏవి కూడా డోంట్ సపోర్ట్ హిజ్ వీడియోస్ అని ఇట్లా ఒక ఉద్యమం జరుగుతుంది. సో అన్వేష్ గురించి మనం మాట్లాడదాం. అన్వేష్ ఒక హీరో, కానీ ఇప్పుడు ఒక విలన్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. హిందూ సమాజం అంతా కూడా ఆయన పైన దుమ్మెత్తిపోసే పరిస్థితి. మీరు ఒక మాట అన్నారు, నాకు అర్థం కావట్లేదు. ఒక హీరో అన్నారు, హీ వాజ్ నెవర్ ఏ హీరో. అంటే ఎప్పుడైతే సమాజంలో ఉండే బెట్టింగ్ యాప్స్ కోసం ఆయన పోరాడాడో, లేదంటే ఇంకొన్ని ఇష్యూస్ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో, అప్పుడు అక్కడ ఉండే ఐఎమ్ నాట్ సేయింగ్ హీజ్ ఎ హీరో, అక్కడ ఆయన అట్లా పబ్లిక్ ప్రేజ్ చేశారు. నౌ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. యాక్చువల్లీ అమ్మా, మన పురాణాలు శాస్త్రాలు ప్రతి సందర్భంలో మనకి నీతిని నేర్పిస్తూనే ఉంటాయి. చిన్న చిన్న సామెతలు గుర్తు చేసుకున్నా చాలు. వ్యక్తి నేల మీద ఉన్నప్పుడు ఎలా నడిచినా నడిచిపోతాయి. కానీ 100 అంతస్తుల పైకి వెళ్ళి ఆ 100 అంతస్తుల ఒడ్డున పెట్టగోడ మీద నడుస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. ఎత్తుకు ఎదిగే కొద్దీ మన ఒంట్లో జాగ్రత్త పెరగాలి, మన మాటలో జాగ్రత్త పెరగాలి. అవునా? ఇప్పుడు ఒక 2000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ 20 లక్షల పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నవాడు ఇలా మాట్లాడితే ఎలా పతనం అయిపోతాడు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఈరోజున 24.5 లక్షలు 25 లక్షల దగ్గర సబ్స్క్రైబర్స్ ఇప్పుడు 23 లక్షలకు వచ్చారు. అంటే 2 లక్షల మంది తగ్గిపోయారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2-3 డేస్, 2 or 3 డేస్ అంతే తగ్గిపోయారు. అది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 23 లక్షల్లో ఉన్న వాళ్ళు కూడా, ఎందుకంటే వాడేదో పెద్ద వీరుల్లాగా నిన్నదాకా మాట్లాడాడు, వాడు నిన్న వచ్చేసి క్షమాపణ చెప్తున్నాడు. సరే, ఆయన మాట్లాడే మాటలు ఏంటది? సీతమ్మ తల్లి పైన కావచ్చు, ద్రౌపది పైన కావచ్చు, ఏంటిది? అసలు పురాణాల పైన అవగాహన ఉందా అనిపిస్తుందా? 100% పురాణాల మీద అవగాహన ఉన్నాడైతే ఆ మాట మాట్లాడేవాడు కాదు కదమ్మా. ఈ రోజున సీతమ్మ తల్లి, రావణాసురుడు అనేవాడు చెరలో పెట్టాడు. కానీ సీతమ్మ తల్లిని ఈ రోజుకి కూడా మనం ఎందుకు పూజ చేస్తున్నాము? వాడు అంటున్నాడు కదా, సీత చీర కట్టుకున్నా కూడా అని చెప్పేసి అంటున్నాడు కదా, వేసుకోలేదు కదా అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీషర్ట్లు వేసుకుంటే రేపులు జరుగుతున్నాయని ఎవడంటున్నాడు? ఎవడో కోటిలో 10 మంది అంటున్నారు. ఇది సమాజం అభిప్రాయం కాదు, సమాజంలో అతి కొద్ది మంది అభిప్రాయం. కానీ సీతమ్మ తల్లి మోడర్న్ డ్రెస్లు వేసుకోవాలి, అయినా కూడా అసాల్ట్ జరిగింది ఆవిడ మీద. ఎత్తుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టాడు రావణాసురుడు. కానీ ఎక్కడైనా సరే సీతమ్మ తల్లి మీద అఘాయిత్యానికి తెగబడ్డా? లేదుగా. అలాంటి సందర్భంలో సీతమ్మ తల్లి చాలా ఒక మాట అన్నారు, రావణ, నేను తలుచుకుంటే ఈ క్షణం నిన్ను భస్మం చేసేయగలను, కానీ దానికి నాకు రామాజ్ఞ లేదు అని చెప్పేసి చెప్పారు. నా భర్త ఆజ్ఞ లేదు కాబట్టి నేను ఆగాను తప్ప నేను నిన్ను చంపలేనంత చేతగాంతాన్ని కాదు అని చెప్పేసి చెప్పారు. సీతమ్మ తల్లి ఎంత రెవల్యూషనరీ, ఎంత పవర్ఫుల్ అయితే ఆ మాట అంటారు. ఈడు సీతమ్మ తల్లి క్యారెక్టర్ గురించి జడ్జ్ చేస్తూ ఉన్నాడు. ద్రౌపది గురించి మాట్లాడుతున్నాడు. ద్రౌపది మీద సైంధవుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. అలాగే కీచకుడు అనేవాడు కూడా ద్రౌపదిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశాడు. ఇద్దరిని కుక్కసావు చచ్చేలాగా చేశారుగా. అలాగే ద్రౌపదిని జుట్టు పట్టుకుని చీర లాగాలని అవమానానికి ట్రై చేసినందుకే కదా దుశ్శాసనుడు దుర్యోధనుడితో పాటు మొత్తం కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేశారుగా. మరి ఈ రోజు కర్మ ఏంటమ్మా? ఆ రోజున కౌరవ సామ్రాజ్యం కూలిపోవటానికి కేవలం వాడు చీర లాగటం ఒకటే కారణం కాదు. ఆ చీర లాగుతుంటే సభలో పెద్దవాళ్ళము అని చెప్పేసి ముసుగేసుకుని కూర్చున్న వాళ్ళు కూడా ఎవడు నోరు తెరిచి మాట్లాడాల. కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే చీర లాగుతుంటే కాదు, చీర కట్టుకోండి అన్న పాపానికి ఎంతమంది అటాక్ చేస్తున్నారు శివాజీ మీద. ఆ అటాక్ మీద వీడు కూడా వచ్చేసాడు, నాన్ వేష్ణగాడు. నేను కూడా ఉన్నాను అని చెప్పేసి ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్నా అన్నాడు. ఏ ఆడవాళ్ళ హక్కుల కోసం రా? లఫూట్ 14 సంవత్సరాల పసిపిల్ల 1000 రూపాయలకు దొరుకుతుందని చెప్పేసి నువ్వు వెళ్ళి పడుకున్నానని చెప్పావే, ఆడపిల్లకి హక్కులు లేవా? లేకపోతే నువ్వు వెళ్ళిన ప్రతి చోట బికినీలో కనపడ్డ ఆడపిల్లల్ని ఫోటోలు తీసేసి వీడియోలు తీసేసి నీ థంబ్నెయిల్స్లో పెట్టుకుంటుంది, లేకపోతే నీ థంబ్నెయిల్స్ కోసం నీ వీడియోస్ కోసం పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి లేదా పేర్లు చెప్తాడు, మెల్లినా ఇంకోటి పేర్లు చెప్పాడు, వాళ్ళని కూడా అర్ధనగ్నంగా చూపిస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచుకున్న అడ్డగాడిది వీడు. వీడేమన్నా నైతికంగా ఛానల్ వ్యూస్ పెంచుకున్నాడా? ఆడపిల్లల శరీరాన్ని చూపిస్తూ వ్యూవర్షిప్ తెచ్చుకున్నాడు, ఆడపిల్లల శరీరాన్ని చూపిస్తూ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు అదే చెప్తాడు, మీరు కూడా ఇప్పుకు తిరగండి, వీలైతే నాతో తిరగండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, మీకు కూడా క్రేజ్ వస్తుంది అని చెప్తాడు వాడు. ఆడపిల్లల శరీరం మీద వ్యాపారం చేసుకునేవాడు కదా వీడు, రామ్ గోపాల్ వర్మ ఇట్లాంటి వాళ్ళంతా. వాళ్ళు అవే సపోర్ట్ చేస్తారు. వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మేమందరం దాన్నే సపోర్ట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కదా. ఇప్పుడు
ఒక ఆడపిల్ల ఏం బట్టలు వేసుకోవాలనేది ఆ ఆడపిల్ల స్వేచ్ఛ. తను చుడీదార్లు వేసుకోవచ్చు, సారీ కట్టుకోవచ్చు, స్కర్ట్స్ వేసుకోవచ్చు, మినీస్ వేసుకోవచ్చు, అది బికినీ వేసుకోవచ్చు. ఆమె స్వేచ్ఛ. కానీ ఆమె స్వేచ్ఛ ఆమె వాడుకున్నంత మాత్రం కరెక్ట్ చేస్తున్నట్టు కాదు కదా. ఆవిడ దృష్టిలో కరెక్ట్ అయిన ప్రతి నా దృష్టిలో కరెక్ట్ అవ్వాలని రూల్ లేదుగా. నాలాంటి వాడు చెప్తాడు, అమ్మ బికినీలు వేసుకుని రోడ్డు మీదకి రావడానికి వీలు లేదు అంటాం. వాళ్ళని జుట్టు పట్టుకుని బురకాలు చుట్టేసి పంపించాం, సలహాలాగా ఇస్తాం. విన్నారనుకోండి ఓకే, వినలేదనుకోండి డబుల్ ఓకే. కానీ నా ఇంట్లో ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే, అమ్మ ఆ ఇంటి ఆడపిల్లలాగా నువ్వు అలా బట్టలు అరాకొరగా వేసుకుని తిరగొద్దమ్మా అని చెప్పుకునే స్వేచ్ఛ, హక్కు రెండు నాకైతే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఎందుకంటే ఈ బిడ్డ రక్షణ అనేది నా బాధ్యత కాబట్టి, శివాజీ గారు ఈ బిడ్డ రక్షణ నా బాధ్యత. చాలా మంది సపోర్ట్ చేస్తూనే అక్కడ ఆయన కొన్ని వర్డ్స్ ఏవైతే వాడారో దాన్ని తప్పు పట్టే పరిస్థితి, దాన్ని మాత్రమే తప్పు పట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దాన్ని కూడా మీరు ఏకీభవిస్తారా? ఒక్కటే అమ్మా, ఇక్కడ ప్రతిదీ కూడా వన్ వర్డ్ ఆన్సర్స్లో కంక్లూడ్ చేయలేం మనం. శివాజీ గారు అన్న మాటల్లో ఒకటి సామాన్లు అనే పదం అభ్యంతరకరంగా ఉంది అన్నారు. ఓకే, అభ్యంతరకరంగా ఉంది అంటున్నారు. మరి నిన్న వీడు మాట్లాడుతూ నాన్వేష్ గారు గరికపాటి గారిని ఏవో కోసేయాలని ఒక అవయవాల పేరు చెప్పాడు. లేకపోతే ఈ అదే స్త్రీ పురుషుల అవయవాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పుచ్చకాయని ఒకటి ఇంకోటి కీరకాయని పెట్టి చూపిస్తూ ఏదో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి అది సభ్యతగా ఉందా? వాడిని ఎందుకు కార్నర్ చేయట్లా? కార్నర్ చేశారు కాబట్టి ఇవాళ ఆటికి చేయలేదమ్మా వాడిని. వాడు సీతమ్మ తల్లి పేరు ద్రౌపది పేరు తెచ్చాడు కాబట్టి కార్నర్ చేశాడు. వాడు ఆడవాళ్ళ అవయవాల్ని పుచ్చకాయతోటి, మగవాళ్ళ అవయవాల్ని ఇంకొక వెజిటబుల్ తోటి వాడు పోల్చినందుకు కాదు. దానికి వాడి మీద మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకోవాలి. తీసుకుని వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, పీరియడ్స్ వస్తుంటే ఆ టైంలో బ్లీడింగ్ అవుతుంటుంది, వాళ్ళు అందుకే అలాంటప్పుడు వాళ్ళు ప్యాడ్స్ పెట్టుకుని దానిపైన లంగా కట్టుకుని దానిపైన శారీ 10 కుర్చీలతో పెట్టుకుంటారు, అందుకే వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి అన్నాడు. వీడేమన్నా డాక్టరా? వీడేమన్నా సైంటిస్టా? దానివల్ల క్యాన్సర్లు వస్తాయి అంటానికి ఆడవాళ్ళు ఈరోజు కొత్తగా అటువంటి డ్రెస్సింగ్ వేస్తున్నారా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ శారీ కడుతున్నారు, లంగాలు కడుతున్నారు, ఈ ముట్టుగుడ్డలు వాడుతున్నారు కదా. అప్పుడంతా ఈ క్యాన్సర్లు వచ్చినాయా? క్యాన్సర్స్కి అసలు రీజన్ ఏంటి? మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్న ఆహార పరిస్థితులు, మన వాతావరణ పరిస్థితులు, మన ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి కదా. కానీ దానివల్లే జరుగుతుంది అంటూ ప్రమోట్ చేస్తున్నాడు వీడు. అంటే ఏ కార్పొరేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చాలని ఇండియన్ శారీస్ని దెబ్బతీసేసి ఏ కార్పొరేట్ కంపెనీకి మేలు చేకూర్చాలని వాడు అట్లా మాట్లాడాడని వాడు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్ అన్నీ ఎవరు జరిపిస్తున్నారమ్మా? దేశ సేవ చేద్దామని, ఆడవాళ్ళ అందాలకి గుర్తింపు ఇవ్వాలని చెప్పి చేస్తున్నారా? అక్కడ వెళ్ళి చూడండి ఈవెంట్లో ఎంతమంది కంపెనీస్ యొక్క ప్రమోషన్స్ ఉంటాయో. మరి వీళ్ళందరూ ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవడు ఆబ్జెక్టిఫై చేశాడు? ఒక మగవాడు సెంటు కొట్టుకుని వెళ్తుంటే 10 మంది ఆడవాళ్ళు ఆడ వెనకాల పడిపోతారని చెప్పి చూపిస్తున్నారు. ఆబ్జెక్టిఫికేషన్ కాదా? ఒక మగాడి దగ్గర ఏదో ఒక కాండోమ్ ప్యాకెట్ ఉంటే ఆ కాండోమ్ బ్రాండ్ వాడుతున్నాడు కాబట్టి వాడి దగ్గరికి ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. ఆబ్జెక్టిఫికేషన్ కాదా? పైగా ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫికేషన్ చేస్తున్నారని చెప్పి ఈ కుక్క మాట్లాడుతున్నాడు. వీడు ఆడవాళ్ళ అవయవాళ్ళని చూపిస్తూ వీడియోస్ చేసుకునేవాడు. పైగా వీడేమంటాడు, ఆటగా నాటగాన్ని అని చెప్తాడు. ఆట దేని మీద ఆడుతున్నావు అంటే ఆడవాళ్ళ శరీరాలని ఆట వస్తువులుగాను, ఆట మైదానాలుగా చూపిస్తూ నేను ఆటగాన్ని అని చెప్పుకుంటున్న వీడిని తీసుకొచ్చి స్త్రీ హక్కుల కోసం మాట్లాడుతున్నాడని ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు చూడండి. చివరికి వాడు కూడా సమాజానికి నీతులు చెప్పేవాడు అయిపోయాడు. ఇంకా కర్మ ఏంటంటే వాడి ఛానల్ని 23 లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే ఇంతమంది అన్సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కూడా ఇంకా 23 లక్షల మంది ఉన్నారు. ఈ 23 లక్షల మందిలో ఎంతమంది ఈ వీడియోస్ చూస్తారో నాకు తెలియదు. కానీ చూసిన ప్రతి వాళ్ళు మీ ఇంట్లో ఆడబిడ్డలు ఉంటే కనుక, మీరు ఒక భారతీయుడిగా ఉంటే కనుక, లేదు మనిషిగా ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటివన్నీ అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ అపాలజీ చేశాడు. సో అపాలజీలో కూడా ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యలేని విధంగా అపాలజీ చేశాడు. ఒక్క మాటలు చెప్పాలంటే అది క్షమాపణ చెప్పడం కాదు, క్షమాపణలో ఒక బలుపు ఉంది అని కూడా జనాల వర్షన్స్ చెప్తున్నారు. అదే ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఒకడెవడో వచ్చేసి ఒకడిని ఎదవ ఏం చేస్తున్నావు అన్నాడు. వీడికి అమ్మటే కోపం వచ్చేసి గొడవ పెట్టేసుకున్నాడు. సరే గంట తర్వాత వాడు అన్నాడు, సర్లే ఇంకెప్పుడు తిట్టంలేరా యాదవనాయలా అన్నాడు. అది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాడు చేసింది కూడా అదే. క్షమాపణ చెప్పాడా? క్షమాపణలో అపాలజిటిక్ నేచర్ ఎక్కడైనా కనిపించిందా మీకు? నో సింపతి, నో రిగ్రెట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఏం లేవు కదా. వాడు ఏమంటున్నాడు, నిన్న ఏదో వీడియోలో చూశాను, వాడు అంటున్నాడు నేను భారతదేశానికి రాను, నేను ఏదన్నా బయటే ఉండి సాధిస్తాను అని చెప్పేసి అన్నాడు. మొన్నను చూశాను ఆ వీడియో. అది రీసెంటా లేదా పాత వీడియో నాకు తెలియదు. నేను భారతదేశానికి వస్తే రేపు నా కూతురు పుట్టిన నా కూతురుని కూడా రేపు చేసేస్తారన్నాడు.
అరే నీ తల్లి భారతదేశంలోనే ఉంది కదా, నీ తల్లిని ఎవడని రేపు చేశాడా? నీ తల్లి సేఫ్గానే ఉంది కదా, మరి నీ కూతురికి మాత్రం ఏదో వచ్చేస్తుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఏమన్నా అంటే 60,000 రేపులు జరిగినాయి ఈ దేశంలో. అరే 2 లక్షల రేపులు జరిగిన దేశాలు ఉన్నాయి, ఆ దేశాలకు కూడా నువ్వు వెళ్ళావు. భారతదేశం ఈ రేప్ ర్యాంకింగ్స్లో చూస్తే 94వ ప్లేస్లో ఉంది. మరి 93 దేశాలు ఏమైపోయినాయి? నువ్వు తిరిగిన ఆ 150 దేశాల్లో ఆ 93లో ఒక 10 దేశాలు కూడా లేవా? వాటి గురించి నువ్వు ఎప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఎందుకంటే వాళ్ళు చీర చింత కడతారు కాబట్టి, భారతదేశం భరిస్తుంది కాబట్టి, భారతదేశంలో నిన్ను ఎవడో పట్టించుకోడు కాబట్టి, నువ్వు భారతదేశాన్ని ఎన్ని బూతులు తిట్టినా నీకు సబ్స్క్రిప్షన్ కొట్టి నీ వీడియోలకు లైక్ కొట్టే వేస్ట్ గాళ్ళు కొంతమంది ఇంకా ఉన్నారు కాబట్టి నీకు ఆటలు సాగుతూ ఉన్నాయి. పైగా వాడు నేను మార్నింగ్ వీడియోలో చెప్తున్నాడు, నేను ఆల్రెడీ 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నాను అని చెప్పేసి. నీ 8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి నీ అహంకారం ఇట్లా మాట్లాడిస్తుంది. ఈ 8 కోట్లు ఖర్చు అయిపోవటానికి ఎంత సమయం పడదురా? 4 కేసులు పెట్టేసి లోపలికి తీసుకొచ్చి పడేస్తే ఇప్పుడు ఐబొమ్మ రవి ఎట్లా ఉన్నాడు? అంతకంటే తోపా వీడేమని? ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పే సమయం వస్తుంది, ప్రతి ఒక్కడికి బుద్ధి వస్తుంది ఉరుక్కుంటా, వీడికి కూడా వస్తుంది. సరే, క్షమాపణ వీడియో మీరు కూడా చూసుంటారన్న. చూసానమ్మా. ఆ క్షమాపణ వీడియో చెప్తూ కూడా 2026లో ఎవరైతే నన్ను అన్ఫాలో చేస్తున్నారో వినుంటారా డైలాగ్? విన్నాను. ఏంటి డైలాగ్? ఏదో పిల్లి శాపనార్థాలు అని చెప్పేసి మనకి తెలుగులో ఒక మాట ఉంది కదమ్మా, అలాంటి పిల్లి శాపనార్థాలు వీడు అంటే నా నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి. నీ నాలుక మీద మచ్చలు ఉన్నాయంటే మరి ఆ మచ్చలు ఎందుకు వచ్చినాయో? అంత మచ్చబడే పని మీ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు మరి? సరే, ఇంట్లో వాళ్ళ గురించి మనం లేదు. వాడు మహిళల ఆత్మగౌరవం అని మాట్లాడుతూనే శివాజీని పట్టుకుని అనే మాట వాడాడు. మరి మాట వాడితే శివాజీని గురించి మాట్లాడినట్ట, శివాజీ తల్లి గురించి అన్నట్ట? నువ్వు ఊళ్ళో వాళ్ళ తల్లుల గురించి అన్నప్పుడు నీ తల్లి గురించి ఎవడో అనకుండా ఎందుకుంటాడు? నీలాంటి వాడిని కన్నందుకు, నీలాంటి వాడిని దేశం మీద వదిలేసినందుకు, నీలాంటి వాడిని ప్రపంచం మీద వదిలేసి ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళని బూతులు తిట్టిస్తున్నందుకు నీ తల్లి కూడా నిందలు మోయాల్సిందే. మరి నీ తల్లి మీద మాకేం వ్యక్తిగతంగా ద్వేషం ఉండదు, నీ తల్లి ఎవరో కూడా మాకు తెలియదు. అండ్ వీడు అంటున్నాడు అందరూ ఇప్పుకు తిరగండి, ఎవడు ఆపుతాడో నేను చూస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. మరి వీళ్ళ తల్లితో కలిసి మొన్న వీడియో చేశాడు వీడు పెళ్లి గురించి. మరి వాళ్ళ అమ్మకి ఎందుకు చీర కట్టి కూర్చోబెట్టాడు? అమ్మ నీకు క్యాన్సర్లు వచ్చేస్తేమో నువ్వు చీర ఇప్పేసేయమ్మ, ఖర్చు కట్టుకుని తిరుగుమ్మా అని చెప్పి చెప్పాల్సింది కదా. ఎందుకు చెప్పలే? అంటే వీడి తల్లి మాత్రమే తల్లా? వీడి తల్లి మాత్రమే ఆడదా? వీడి తల్లి గౌరవం మాత్రం ఆ చీరలో ఉంది, ఊళ్ళో వాళ్ళ గౌరవం ఎక్కడుంది? క్వశ్చన్స్ వస్తాయమ్మా. వాడు ఉచిత సలహాలు ఇచ్చేస్తే విని ఊరుకోవటానికి అంత ఎంగళప్పులు ఎవరు లేరు హిందువుల్లో. క్వశ్చన్ చేస్తాం. అయితే ఆ క్షమాపణతో పాటు సరే మన మంచి కోరే వాళ్ళు ఉంటారు, చెడు కోరే వాళ్ళు ఉంటారు, కానీ ఒక పబ్లిక్ డొమైన్లో ఒక లక్షల మంది చెడు కోరుతూ ఆ వీడియో పెట్టడం ఏంటి? అది వాడి ఇన్సెక్యూరిటీని చూపిస్తుందమ్మా. అంటే హిందువులందరూ చాలా మంది దిగజారిపోయాడు కదమ్మా. ఒక ఆడపిల్ల తొడలు చూపిస్తూ, ఒక ఆడపిల్ల ఎదను చూపిస్తూ వీడియోస్ చేసుకుని వ్యూవర్షిప్ తెచ్చుకునేవాడు. వాడు దిగజారిపోయాడని కాకుండా వాడి హీరోని ఎట్లా అనుకుంటారు కదా. సో వీడి ఇక్కడ శాపనార్థాలు పెడుతున్నారు చూసారా. ఈ శాపనార్థాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. వీడి శాపనార్థాలకి అంత శక్తి ఉంటే వీడి ఈ పాటికే మరి శివాజీకి గరికపాటి గారికి శాపనార్థాలు పెట్టాల్సిందిగా. ఎందుకు వీడియోలు పెట్టాడు మరి? పోనీ వీడు శాపనార్థాలు పెట్టిన ఎంతమంది అలా నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు నాకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి. నీకు నాలుక మీద మచ్చలు ఉంటే అన్ని తిట్టే బదులు నువ్వే దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని కోరుకో. ఏమో కలి ప్రభావం చేత ఏదో ఒక రోజు అట్టంటోడు కూడా అవకాశం వస్తుందేమో, ఒకసారి అనుకుని చూడమనండి కదా. అండ్ నెక్స్ట్ వాడు శాపనార్థాలు ఎందుకు పెడుతున్నాడు అంటే ఇప్పటికే దాదాపు 2-3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఊడిపోయారు. ఇలాగే వదిలేస్తే మిగతా వాళ్ళు కూడా పారిపోతారేమో. ఆ పారిపోయే వాళ్ళని పారిపోకుండా ఉంచాలి అంటే, చీకొట్టి వెళ్ళిపోకుండా ఉంచాలి అంటే వాళ్ళకి సెంటిమెంటల్గా ఏదో ఒకటి భయం క్రియేట్ చేయాలి. కాబట్టి అన్సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు అంటున్నాడు. అష్టదరిద్రాలు పట్టుకుంటే అంటున్నాడు. ఈడికి అష్టదరిద్రాలు పట్టుకున్నాయి కాబట్టే కదా కన్న తల్లిదండ్రుల్ని పుట్టిన దేశాన్ని వదిలి పరాయి దేశాల్లో అడుక్కు తింటూ బతుకుతున్నాడు కదా. వీడికంటే దరిద్రులు ఎవరైనా ఉంటారా? ఈ దరిద్రుడు ఇంకొకటికి శాపాలు పెడతా ఉన్నాడు. వీడి శాపానికి అంత శక్తి ఉంటే వీడి బతికిట్లా ఉండేది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వినాయకుడిని పెట్టుకుంటున్నా, భగవద్గీతలు పెట్టుకుంటున్నా అని హిందువుల దగ్గరికి వచ్చి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవసరం వచ్చేదా? 2 లక్షల మంది 3 లక్షల మంది వెళ్ళిపోతేనే వీడికి ఇట్లా ఉందంటే ఆ 23 లక్షల మంది ఈయన చీగొట్టి వెళ్ళిపోతే వీడు బతికేమద్దో ఆలోచించండి. పొగరంతా కూడా నేల కంటిద్ది, దెబ్బకి దిగొస్తాడు. దిగొచ్చి అప్పుడు సవ్యమైన క్షమాపణ చెప్తాడు, జన్మలో ఇలాంటి తప్పు చెయ్యను అని. వీడు కాదు, వీడు లాంటి వాళ్ళు 100 మంది భయపడతారు అంతే. వీడు నాకు అహంకారంతో ఉన్నాడు కదా, ఆ అహంకారం వీడి దిగితే వీడితో పాటు 100 మంది ఇలాంటి వాళ్ళు అహంకారం దిగిపోద్ది. హిందువుల శక్తి చూసి భయపడతారు. అందుకని హిందువులు ఈ అన్సబ్స్క్రైబ్ క్యాంపెయిన్ని రన్ చేయాలి. ఆ 23 లక్షల నుంచి అది 2 లక్షలకు 3 లక్షలకు వచ్చేదాకా రన్ చేయండి.
డన్. అయితే ఇంకొకటి ఇక్కడ అంటే వీళ్ళు ఒక ప్యాషన్ కోసం చేస్తున్నారా? లేదంటే వీళ్ళ యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి లేదంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ హైప్ క్రియేట్ చేయాలి. అందరి అటెన్షన్ మా వైపు డైవర్ట్ కావాలి అనే ఇంటెన్స్ తోటి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటిన్యూగా జరుగుతున్న ఘటనలు. ఒక సింగర్ కావచ్చు, మధుప్రియ అని, ఆ తర్వాత శివజ్యోతి కావచ్చు, ఆ తర్వాత అన్వేష్. ఏం జరుగుతుంది? ఒక్కటేనమ్మా, ఇప్పుడు కొంతమంది ర్యాండమ్గా చేస్తూ ఉంటారు. తప్పులు ఎవరైనా చేస్తారు, మనుషులు చేయకపోతే ఎవరు చేస్తారు తప్పులు? ఎందుకంటే తప్పులు సహజం. ఇంట్యూషన్ మనుషులకి ఉంది కాబట్టి మనుషులు తప్పులు చేస్తారు. జంతువులు చేసినా కూడా తప్పు అని అవి రిగ్రెట్ అవ్వవు, మనకే అనిపించదు. అది జంతు స్వభావం, అంతే పోతాయి. అలాగే శివజ్యోతి గారు ఏదో అనుకోకుండా ఒక వీడియో చేశారు. ఆవిడ దానికి క్షమాపణ చెప్పారు, రిగ్రెట్ అయ్యారు. బట్ ఆ రిగ్రెట్స్ కన్వే చేసేటప్పుడు కూడా ఆవిడలో పశ్చాత్తాపం కనపడింది, కనిపించింది. రిపెంటెన్స్ చూసాం మనం. అవును. కాబట్టి దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన వీ హ్యావ్ టు ఇగ్నోర్. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్లో ఏదో ఉద్దేశపూర్వకమైన దాడి లేదు ధర్మం పైన. అవును. అలాగే మధుప్రియ తను శివుడు పాటే పాడుతున్నారు కాబట్టి ఆ లోపలికి యాక్చువల్లీ అది చేయకూడని పనే అయినా కూడా శివుడు పాటే పాడుతుంది కాబట్టి చిన్నపిల్ల కాబట్టి కాసేపు అనుకుందాం. కానీ ఇక్కడ వీడిది అది కాదు కదా, నిలువెల్లా కొవ్వు, అహంకారం అన్నీ కనపడుతూ ఉన్నాయి కదా. పైగా వీడు భారతదేశం అంటే ఎలాంటి దేశం, భారతదేశం అసలు అభివృద్ధి చెందట్లేదు, మిగతా దేశాలను చూసుకోండి అంటూ థాయిలాండ్ని, దుబాయ్ని, మలేషియాని ఇట్లాంటి వాటిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. అరే ఆడవాళ్ళ శీలాలు అమ్ముకుని, శరీరాలు అమ్ముకుని సంపాదించే రూపాయి వాల్యూని గురించి నువ్వు మురిసిపోతున్నావు కదా. భారతదేశం ఎప్పుడు రూపాయి వాల్యూని పెంచుకోవటం మీద దృష్టి పెట్టలా. భారతదేశం ఎప్పుడు కూడా దీని కోర్ వాల్యూస్ని పెంచుకోవటం, నిలబెట్టుకోవటం మీద దృష్టి పెట్టింది. ఆ వాల్యూసే సనాతన ధర్మం, వేదాలు. అంతే, నువ్వు భారతదేశాన్ని మిగతా దేశాలతో కంపేర్ చేయొద్దు. సో అన్వేష్ వ్యూవర్స్ కావచ్చు, చాలామంది హిందూ సంఘాలు కావచ్చు మండిపడుతున్నాయి. అండ్ అక్కడక్కడ కేసులు కూడా పెట్టిన పరిస్థితి. సో మీరు దీనిపైన ఏమంటారు? ఈ క్యాంపెయిన్ ఇట్లాగే రన్ చేస్తుంటారా? క్యాంపెయిన్ రన్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఒకడు గట్టిగా ఉండేవాడిని భయపెడితే మిగతా వాళ్ళు అందరూ భయపడతారు ఆటోమేటిక్గా. అండ్ రెండోది ఏంటంటే హిందూ సమాజం మొత్తానికి కూడా ధన్యవాదాలు, అభినందనలు చెప్పాలి. అండ్ హిందూ సమాజం కంటే కూడా ఇప్పుడు ఈ అన్వేష్ గడికి ధన్యవాదాలు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హిందువుల్లో ఇంత రెవల్యూషన్ తీసుకొచ్చినందుకు హిందువులు ఇదే జోష్ కంటిన్యూ చేయాలి. ఆ సబ్స్క్రైబర్స్ 23 లక్షల మంది ఎవరున్నారో ఆ 23 లక్షల మంది ఆ సింగిల్ డిజిట్ అవ్వలేదు, రెండవుద్దో మూడవుద్దో తెలియదు. అలా అయ్యేదాకా ఈ క్యాంపెయిన్ని రన్ చేయండి. వాడి మధ్యలో క్షమాపణలు చెప్పాడు కదా కవరింగ్ ఇచ్చుకుంటూ, ఈ క్షమాపణలు ఇంకాస్త వినయంతో, ఇంకాస్త భయంతో, ఇంకాస్త మర్యాదతోటి వచ్చేలాగా చేయాలి అంటే ఈ ఉద్యమాన్ని ఇంకా గట్టిగా చేయాల్సిందే. డన్. సో ఇదనమాట, ఒక్కసారి నోరు జారితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఎట్లాంటి ఉద్యమాలు జరుగుతాయి సోషల్ మీడియా త్రూ అనేదే ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇవాళ అన్సబ్స్క్రైబ్ చేసే పరిస్థితి. ఆయనని హీరోలాగా ప్రైజ్ చేస్తూ కామెంట్స్ పెట్టిన వాళ్ళే ఇవాళ హిందూ సమాజం ఇట్లాంటి వ్యక్తిని బైకాట్ చెయ్యాలి అంటూ మెసేజ్లు పెడుతున్న పరిస్థితి. సో అందుకని నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది అని అప్పటి సామెతలు కావచ్చు, మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని చెప్పే సామెతలు కావచ్చు, ఇవన్నీ కూడా పాటించాలేమో అన్వేష్ అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది.